ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదలవుతాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఎవరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రమాదవశాత్తు ఇక్కడ మనకు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆదుకునేందుకు వారికి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు నగదు పురస్కారం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రహావీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు మనకు ఇక్కడ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది పోలీసు కేసులు భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులను సహాయం చేయకుండా ముందుకు రావడం లేదని, అలా చేయకూడదని. సో వైద్య నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగినట్లు మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవార్డ్ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులకు సంబంధించి సరైన వైద్యము అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి అంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రోడ్డు ప్రమాదంలో ఇదే ఉంటారో అలాంటి వారికి ఏంటంటే వాళ్లకు కాపాడేందుకు 25,000 వరకు అయితే బహుమతిగా అయితే ప్రకటిస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి ఎవరైనా రోడ్డు ప్రమాదంలో ఎఫెక్ట్ అయి ఉంటే కనుక వెంటనే పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి వాళ్ళకు హాస్పిటల్కి చేర్పించడం, వారికి మంచి చెడ్డ చూడడం, సో ఇలాంటివి చేయండి సో మీరు అని చెప్పేసి కూడా అయితే మనకు పోలీసు అధికారులు అయితే ఇక్కడ చెబుతున్నారు. పోలీసు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో కూడా బాధితులు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ విజ్ఞప్తి అయితే చేశారు. అలా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా. సో దీని ద్వారా ఏంటంటే మరణాలు ఎక్కువ అయితే పెరుగుతున్నాయి. సో మరణాలు తగ్గించడమే ధ్యేయం అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.